చెప్పండి బాబు. ఓకే లేదు నేను మట్కా సినిమా చూసిన. నో 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 ఫేక్ రివ్యూస్. నేను చూసింది మట్కా. అర్థమైందా? ఇది ఓకే. సో హాయ్ అండి. మట్కా సినిమా చూడడం జరిగిందండి. సినిమాలో ఎక్కడి నుంచి ఒక డాన్గా ఎదిగే క్రమం ఏ విధంగా ముందుకెళ్తుందంటే డైలాగు పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో హీరో ప్రయాణం అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మొగుడు పిల్లల మధ్యల విషయాల్లో ఈ మట్కాలో మళ్ళీ మొగుడు పిల్లలు ఎందుకు వస్తుందో తెలియదు, కానీ బాగానే ఇచ్చాడు అది. మోరేవాడు రాకూడదు అని. అండ్ విలన్స్ యొక్క కాన్వర్సేషన్ ఏముంటుందో తెలుసా? ఏ బొగ్గులైతే అమ్ముతామో అదే బొగ్గులు అయిపోయినా షీకులు అమ్ముకోవాల్సి వస్తుంది, తొక్కేయండి రా అంటాడు. సో ఈ డైలాగ్ రైటర్ ఎవడైతే కానీ నార్మల్ మన జీవితంలో డైలీ యూసేజ్లో బాగా రాసేయడం జరిగింది. డైరెక్టర్ అయితే తన మార్క్ తన ఊహకి ఎవరు ఏలు పెట్టలేదేమో డైరెక్టర్కి, తన మార్క్ తను చేసేసాడు ఇది. అండ్ సినిమా నేను మట్కా అయితే ఆడలేదు, బట్ చూసి మట్కా చూసి నేను కూడా మట్కా ఆడదాం అనుకున్నా. బట్ రియల్గా ఆ మట్కా అయితే వేరే ఉంది, ఈ మట్కా వేరే ఉంది. బట్ ప్లీజ్ వరుణ్ తేజ్ స్వాగ్ కి సెట్ అయింది. వరుణ్ తేజ్ కి సెట్ కాదా, వరుణ్ తేజ్ ఇచ్చినటువంటి స్వాగ్ కి మట్కా అనేటువంటిది సెట్ అయింది. అండ్ సినిమాలో క్లూరియాలిటీ ఉండకూడదు. బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ దెర్ వాజ్ ఎ క్రూయాలిటీ, అంటే ఒక చేతులు నరికే సీన్ ఉంటుంది. ఆ సీన్కి 1.5 minute సీన్ చెప్తాడు, చేతులు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేటువంటిది. ఆ సీన్లో ఇద్దరు క్యారెక్టర్లు కూర్చుంటారు. ఒక వయసైన భాస్కర్ రావు ఫైండ్ అవుట్ చేశా. సో ఆ చేతులు నరకడానికి అంత పెద్ద సీన్ తీసినాడు ఆయన కూడా యాక్టింగ్ బాగానే చేసినాడు. సో పర్వాలేదు ఆ ఇద్దరు. అంటే మీకు ఇంటర్వెల్ తర్వాత ఏదైనా సీన్ హైలైట్గా ఉందా అని అంటే కటింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ భాస్కర్ రావు మైట్ బి నాట్, ఆ పేరు నాకు తెలియదు కరెక్ట్గా, బట్ దెర్ వాజ్ అ మార్వెలస్ మూవీ. అండ్ ప్లీజ్ అండ్ దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ తెలుగు మూవీ అండ్ దెన్ గో టు అదర్ లాంగ్వేజ్ మూవీ. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇంట్లో మూవీలో మిస్టేక్స్ ఉన్నాయి కానీ యాడ్ చెప్పుకుంటూ కూర్చుంటావు, ఓకేనా? సినిమా మటుకు బ్రహ్మాండంగా ఉంది, ఓకేనా? రైట్ అండి. ఇంకో విషయం, బ్రో సారీ ఐఎమ్ సారీ. సో మన హీరోయిన్ మీనాక్షి చౌదరిని నేను సెకండ్ హీరోయిన్గా పెట్టారేమో అనుకున్నా, కానీ సెకండ్ నుంచి ఫస్ట్ ఎలా రావాలి అనేటువంటిది సినిమా కాన్సెప్ట్లో డైరెక్టర్ న్యాయం చేశారు. 33% రిజర్వేషన్ అడుగుతున్నారు కదా, ఆ సినిమాలో వేయడం జరిగింది ఇది, ఓకేనా? రైట్ అండి. తన గెటప్స్ ఒకసారి కూలర్ లాగా ఉంటాడు, ఒకసారి పన్నెండు లాగా ఉంటాడు, కొన్నిసార్లు గ్యాంగ్స్టర్ చాలా బాగా. మీనాక్షి చౌదరితో కొన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి భయ్యా, నిజంగా వేరే సినిమాకి ఎంట్రీ కాగానే ఆ బీజం చూస్తుంటే వా అన్న ఫీలింగ్ కలిగింది. నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. బెల్లం అల్లం డైరెక్టర్ సలాం, చాలా చాలా మంచి సినిమా ఇస్తాడు. చింతపండు రసం బ్యారెడ్ మ్యూజిక్ రసం అని చెప్పొచ్చు. లాస్ట్ ఒక విషయం, తన వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చెప్పి కర్మ చచ్చిపోండి అంతేగా. ఎలా ఉంది భయ్య మూవీ? ఒక్క నిమిషం దమ్ము వస్తుంది. ఎలా ఉంది భయ్య మూవీ? అన్న మట్కా నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ కి, నిజంగా ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా. నేను చూసా మట్కా, నిజంగా సినిమాలో కొన్ని పాయింట్స్ చూపించారు భయ్య, చాలా బాగుంది. అరే నిజంగా అమ్మాయిని అడగదు ఏ చూసి సినిమాకి ప్రాణం పోస్తారు భయ. వరుణ్ తేజ్ అన్నం వేసుకుంటాం కర్రీ, తన అందంతో చంపేస్తాం భయ. మీనాక్షి చౌదరి వాట్ ఏ బ్యూటీ, వా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సినిమాకి మెయిన్ ప్లేస్ అంటే తన యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది. బీజం అబ్బా, జీవి ప్రకాష్ కుక్కను కొట్టిన బీజం అయితే చాలా చాలా బాగుంది. ఆ బీజం కానీ ఆ లవ్ స్టోరీ కానీ సినిమా చాలా ప్లేస్ అని. ఒక విషయం తన అన్నా వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ చెప్తానన్నా, 3 గెటప్స్ ఉంటాయన్న. ఒక కూలే లాగా ఉంటాడు, అది చాలా బాగుంటుంది. ఒక గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు భయ్యా, గన్ను పట్టుకొని అమ్మ పేరెంట్స్ ఉంటే మాస్ ఊరా మాస్ అని ఫీలింగ్ అవుతుంది. వరుణ్ తేజ్కి అయితే మంచి కంబ్యాక్ మూవీ అయినా. ఈ సినిమా మట్కా అనడం కన్నా కూడా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంది. నిజంగా డైరెక్టర్ కరుణ కుమార్, మంచి పేరు, వినబడే పేరు. నిజంగా చెప్తానన్నా నాకు చాలా డైరెక్షన్ చాలా బాగుంది. అంటే లాక్సింగ్స్ ఎక్కడే ఉన్నా, అన్ని లాక్సింగ్ కట్ చేశారు ప్రతి ఒక్కరు. అరే వర్తన ఫీలింగ్ అనేది ఒక చెప్తాను. నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడలేదు కర్మ, అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. ఈ బంగారం ఏమని చెప్పను, నిజం ఒక్క విషయం చెప్తాను. నిజంగా సినిమా లందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ మట్కా సూపర్ హిట్ రా మామ అంతే అనా. పాటలు జీవి ప్రకాష్ చెప్తున్న సినిమాలకు ఎంట్రీ కాగానే ఆ సాంగ్స్ బీజం టైటిల్ ఒక బీజం వేస్తారు భయ్యా, నేను ఎక్కడ వినలేదు ఆ బీజం. చాలా మంది జీవి ప్రకాష్ బీజం చాలా మంది. చింతపండు రసం బ్యారెడ్ మ్యూజిక్ అస్సం అని చెప్పుకోవచ్చు అన్న. అంటే ఎటువంటి అందరూ థియేటర్లో చూడండి. November 14 బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. అలాగే కంగువా కూడా బాగుందండి. 2 సినిమాలు చూడండి, అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సూర్య గారు కూడా చాలా బాగా చేశారు సినిమా. అందులో కూడా మన శివ మన తెలుగులో ఏం చేశాడు ఫస్ట్ 2 సినిమాల డైరెక్షన్, ఆయన సినిమా కూడా బాగుందండి. 2 సినిమాలు బాగున్నాయి. అందరూ థియేటర్లో చూసి November 14 బాలల దినోత్సవం సందర్భంగా అందరూ ఎంజాయ్ చేయండి. సినిమా ఎక్సలెంట్, రేట్ 3.5 అండి, దానికి 2.5 అండి. సినిమా బాగుంది, ముఖ్యంగా మట్కా చాలా ఎక్సలెంట్గా ఉంది. 2 బాగున్నాయండి, 2 సినిమాలు బాగున్నాయండి, ఎక్సలెంట్ సినిమా. కంగువా బాగుంది, ఇది బాగుందండి.